మహాకన్న ఏడిపిస్తూ ఉండడంతో కేశవకి డౌట్ వచ్చి శైలజకి ఫోన్ చేస్తాడు. ఏ బుస్సు అని అనగానే ఏంటి ముంగిసా అని శైలు అంటుంది. ఇంకోసారి ముంగిసా అన్నావంటే మూతికి నట్లు బోల్టు బిగిస్తాను బుస్సు. ఇందాక నువ్వు ఈ నెంబర్కి ఏమైనా ఫోన్ చేశావా అని కేశవ అడిగితే వీడి ఇంట్లో దొరికిపోయినట్లున్నాడు, ఇరికించానన్న కోపంతో ఫోన్ ఇవ్వడేమో, అమ్మో దొరకకూడదని శైలు మనసులో అనుకుంటుంది. నిన్నే, నీ నెంబర్కి నువ్వేమన్నా ఫోన్ చేశావా అని కేశవ మళ్ళీ అడిగితే నేనెప్పుడు చేశాను, ఇప్పటి వరకు నేను బుద్ధిగా చదువుకుంటున్నాను అంటుంది. నీ ముఖానికి చదువెందుకే, అంట్లు తోముకుంటూ రీల్స్ చేసుకో అని కేశవ అంటాడు. ఇదేం ప్రేమ అని చాటుగా వింటున్న కన్నా అంటే బండ ప్రేమ అంటూ నవ్వుతుంది మహా. ఏ ముంగీసా, నిజంగా చెప్పు, నువ్వు ఫోన్ చేయలేదా అని కేశవ మళ్ళీ అడిగితే చేయలేదని శైలు అబద్ధం ఆడుతుంది. ఇది అబద్ధం చెప్తుందేమో అని కేశవకి డౌట్ వస్తుంది. నేను చెయ్యాలన్నా కూడా నా దగ్గర ఫోన్ లేదు కదా అని అంటూ ఉంటుంది. నువ్వేగా నిన్న రాత్రి మైలవ్ అనే నెంబర్ నుంచి చేసింది అని కేశవ అంటే నిజం చెప్పు, నీ దగ్గర నుంచి కాల్ వస్తే మా ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా మాట్లాడారా, నేను నిన్ను తిడతానని దాచిపెడుతున్నావా అని కేశవ అడుగుతాడు. అయ్యయ్యో, నేను నీకు ఫోన్ చేయలేదు, నీ మీద పొట్టు అంటుంది. ఏ బుస్సు, నాటకాలు ఆడుతున్నావా అని కేశవ కోపడుతుంటే చాటుగా వింటున్న మహాకి తుమ్ము వస్తుంది. ఆ సౌండ్ కంగారు పడి వెనక్కి తిరిగి చూస్తాడు కేశవ. అప్పటికే మహాకన్నా లోపలికి వెళ్ళిపోతారు. సరే, నువ్వు తర్వాత కాల్ చేసి డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పు, ఎక్కడికి రావాలో చెప్తాను అంటాడు. అది కాదు, కావాలంటే డబ్బులు తర్వాత ఇస్తాను, ముందు నాకు ఫోన్ ఇవ్వవా, నీ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచివాడు అని తెలిసింది అంటుంది. నువ్వు ఏ సోప్ వాడతావే బుస్సు, జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానిగా ఉన్నావు నువ్వు, ఫోన్ పెట్టే అంటూ ఉంటాడు. తిక్క కుదిరినట్టుంది అని అనుకుంటుంది శైలు. ఇక కేశవ లోపలికి రావడం చూసి ఏంట్రా ఇలా తుమ్ములు వస్తున్నాయని కన్నాతో అంటుంది మహా. ఈ ఇంట్లో దుమ్మికి తక్కువ అంటాడు. ఇక కన్నా ఒకసారి బయటకు వస్తావా అని కేశవ సైగ చేస్తాడు. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెరగొట్టిందట అంటుంది. టోటల్గా ఇద్దరిని గాడిదల్ని చేసేసిందిగా చా అని కేశవ అనుకుంటాడు. ఇక కన్నాని బయటికి తీసుకువచ్చి కేశవ అడుగుతాడు. ఒరే కన్నా, నేను వెళ్ళాక ఈ ఫోన్కి ఏమైనా ఫోన్ వచ్చిందా అంటాడు. దాంతో కన్నా ఏమీ రాలేదన్నయ్య ఈ ఫోన్కి అని చెప్పేటప్పటికి నిజం చెప్పరా అని అంటాడు. నిజంగా చెప్తున్నా, ఏం ఫోను రాలేదన్నయ్య అని చెప్పేటప్పటికి కేశవ బయటికి వెళ్ళిపోతాడు.